హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారంతా? మీరంతా బాగుండాలి, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ప్రస్తుతానికి బాగానే ఉన్నానండి. నేను గత కొద్ది రోజుల నుంచి వీడియోస్ ఆఫ్ చేసేసాను. నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అండి ఇన్ని రోజులు వీడియోస్కి గ్యాప్ రావటం. ఈ గ్యాప్లో నన్ను మర్చిపోతారేమో, నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు సబ్స్క్రైబర్స్ నన్ను మర్చిపోతారేమో నేను అనుకున్నాను. కానీ మీరు కామెంట్ చేసిన దాన్ని బట్టి నాకు అర్థమైంది నన్ను గుర్తుపెట్టుకున్నారని. ఏమైంది సిస్టర్, ఏంటి వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు, ఏమైంది ఈ మధ్యన కనిపించట్లేదు అనేసి కామెంట్ పెడుతున్నారు. చాలా థ్యాంక్స్ అండి మీరు చూపించే అభిమానానికి. ఈ అభిమానం నాపై ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు మ్యాటర్లోకి వెళ్తే మీకు తమిళ చూస్తే అర్థమైపోయి ఉంటుంది విషయం ఏంటన్నది. ఇప్పుడు చూడండి, ఒక కోడి గుడ్లు పెట్టి వాటిని పొదిగి దాన్ని పిల్లల్ని చేసుకుని దాని రెక్కల చాటుని దాచిపెట్టుకుంటుంది కదా. ఈలోపు గుడ్డు సామెత చెప్తున్నానులేండి. మాకు కోళ్ళు ఎక్కువ ఉంటాయి, అందుకే కోళ్ళ మీద చెప్తున్నాను. మీకు అర్థమైతే మ్యాటర్ అదే చాలు. నాకు గుడ్డు సామెత అని అనుకోవద్దు, మాకు కోళ్ళు ఎక్కువ ఉంటాయి అనమాట. దాని మీద మీకు అర్థం కావాలని చెప్తున్నాను. ఇప్పుడు అది చూడండి, గుడ్లు పెట్టి పొదిగి వాటిని రెక్కల చాటుని దాచిపెట్టుకుంటుంది కదా. ఈలోపు ఏ కాకో గెద్ద వచ్చి ఎత్తుకుపోతే ఎలాగుంటుంది, సేమ్ అదే పరిస్థితి అండి నా పరిస్థితి. ఇప్పుడు ఈ కోయిటింట్లో పనిచేసే ఆడవాళ్ళ పరిస్థితి ఎలాగుంటుందంటే, కోయిట్లోనే కాదండి, గల్ఫ్లో ఎక్కడైనా సరే ఇళ్ళల్లో పనిచేసే ఆడవాళ్ళకి చాలా ప్రెజర్గా ఉంటుంది, చాలా పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. పొద్దున్న లేచిన కానీ రాత్రి మళ్ళీ పడుకునేంత వరకు కూడా ఏదో ఒక పని చెప్తూ ఉంటారు, ఏదో పని చేస్తూనే ఉండాలి. ఈ పని అయిపోయింది కదా అనేసి కూర్చోడానికి ఉండదు. ఈ పని అయ్యేలోపు ఇంకో పని చెప్తారు, ఆ పని అయ్యేలోపు ఇంకో పని. అలా పొద్దున్న లేచిన కానీ రాత్రి పడుకునేంత వరకు కూడా పని చేస్తూనే ఉండాలి, రెస్ట్ అనేది ఉండదు. అలా చాలామంది ఇక్కడ కష్టాలు పడేవాళ్ళు ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఒక యుద్ధ పోరాటం కింద ఉంటుంది అనమాట ఇళ్ళల్లో పనిచేసే ఆడవాళ్ళకి ఇక్కడ పరిస్థితి. అంతలా ఇక్కడ కష్టపడి రూప కూడగట్టుకుని ఒక వస్తువు రూపంలో ఒక బంగారం కొనుక్కుని ఇంట్లో పెట్టుకుంటే తాళాలు పగలగొట్టేసి పట్టుకుపోయారు అనమాట. ఆ మాట నాకు ఫోన్ చేసి ఇంటికా నుంచి ఇక్కడికి ఫోన్ చేసి చెప్పగానే నాకు అస్సలు బుర్రే పని చేయలేదండి. అసలు ఏంటంటే ఇప్పుడు నా పరిస్థితి, 1 గ్రామ్ బంగారం కూడా కొనే పరిస్థితిలో నేనైతే లేనండి ఇప్పుడు. అలాంటిది 5 కాసుల బంగారం ఒకేసారి పోయిందని దానికి బాడీ అంతా షివర్ అయిపోయింది. మాకు మైండ్ అసలు పని చేయలేదనమాట. అక్కడ మా అమ్మ ఏడవ, ఇక్కడ నేను ఏడవ. ఇంకా భగవంతుడికే తెలుసు మా బాధ. ఇంకా 1 గ్రామ్ కూడా కొనే పరిస్థితులు నేనైతే ఇప్పుడు లేనండి నేను. ఎందుకంటే ఒక పక్కనైతే ఇంటి పని జరుగుతుంది, ఒక పక్కనేమో పిల్లల స్కూల్ ఫీజులు, ఇంట్లో పరిస్థితులు, ఇలా చాలా ఇబ్బందులు అయితే పడుతున్నాము. ఇలాంటి పరిస్థితుల్లో ఒకేసారి 5 కాసుల బంగారం అండి. మా సైడు కాసు బంగారం అంటే 8 గ్రాములు కలిపి కాసు బంగారం అంటారు. అలాగే 5 కాసుల బంగారం అనమాట, 40 గ్రాములు ఉంటుంది. 5 కాసుల బంగారం ఒకేసారి కాకులు గెద్దలు ఎత్తిపోయినట్టుగా తాళాలు పగలగొట్టేసి పట్టుకెళ్ళిపోయారు అనమాట. అక్కడికే మా తమ్ముడాలకి ఇద్దరి మీద డౌట్ వచ్చి వాళ్ళని పట్టుకుని 2 తాగలను ఇస్తే వాళ్ళు ఒప్పుకున్నారనమాట. ఆ సరుకు ఎక్కడ పెట్టారన్నది, ఆ వస్తువు పలానా చోటను పెట్టామనేసి ఒప్పుకున్నారు. మేమే తీసామని ఒప్పుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళని స్టేషన్కి తీసుకెళ్ళి వాళ్ళని స్టేషన్లో చెప్తే ఇక ఎస్ఐ కూడా 2 తగిలిచ్చిన తర్వాత స్టేషన్లో ఒప్పుకున్నారంటండి మేమే తీసామని. ఎక్కడ పెట్టారని అడిగితే బ్యాంకులో పెట్టారంటండి. బ్యాంకులో వస్తువు పెట్టి దాని మీద డబ్బులు తెచ్చుకున్నారంట. ఇదంతా చేసింది 2 వ్యక్తులు అనమాట, 2 తాగుబోతుళ్ళే. వాళ్ళిద్దరు చేసి ఆ డబ్బులు ఏం చేశారంటే, ఒకళ్ళేమో అకౌంట్లో వేసుకున్నారంటండి. మరి వాళ్ళ తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి కదా, ఒకడేమో అకౌంట్లో వేసుకున్నాడంట. 2 కలిపి కొంతవరకు తాగేశారంట, కొంతేమో జేబులో పెట్టుకుని ఉన్నారు. కొంతేమో మరి ఎంత తెచ్చారో వస్తువుల మీద, కొంతేమో ఇంకో వేరే వ్యక్తికి జాగ్రత్త పెట్టమనేసి 3వ వ్యక్తికి ఇచ్చారంట. ఆ వ్యక్తిని కూడా పిలిపించారు స్టేషన్కి. ఈ 3వ వ్యక్తికి ఎంతవరకు ప్రమేయం ఉంది ఈ విషయంలో అనేసి మాకైతే తెలియదండి. అతనైతే మాకు తెలియదు అంటున్నాడు. ఇంకా ఎస్ఐ గారు అయితే నమ్మలేదనమాట. ఇంకా ఏదైనా డబ్బులు దాచిపెట్టావు కాబట్టి, వాళ్ళు ఇచ్చిన డబ్బులు నీ దగ్గర పెట్టుకున్నావు కాబట్టి మీ ముగ్గురికే సంబంధం ఇది అనేసి, ఇంకా ఎలాగిస్తారు ఏంటని అడిగితే వాళ్ళ దగ్గర ఆటోలు ఉన్నాయంటే, ఆటో తోలికి ఏదో కష్టపడి బ్రతకకుండా ఈ దొంగతనాలు ఏంటో నాకు అర్థం కాలేదు. వాళ్ళ దగ్గర ఆటోలు ఉన్నాయంటండి. ఈ 3వ వ్యక్తి దగ్గర ఒక ఆటో, ఇంకొక అతని దగ్గర ఒక ఆటో ఉందంట. ఆ 2 ఆటోలు కూడా ఇంటి దగ్గర నుంచి రప్పించి ఎస్ఐ గారు స్టేషన్లో పెట్టించి అప్పుడు వీళ్ళని వదిలి బయటికి కొద్ది రోజులు టైం ఇచ్చి అప్పుడు ఆ బంగారం మా చేతికి ఇప్పించాడనమాట ఎస్ఐ గారు. ఎట్టగాలకే మా అమ్మ, మా నాన్న, మా తమ్ముళ్ళు స్టేషన్ చుట్టూ వాళ్ళ పనులు మానేసుకుని స్టేషన్ చుట్టూ తిరిగితే అప్పుడు ఎట్టకేలకైతే కొద్ది రోజులు గడువడిగి ఆటోలు అక్కడ పెట్టుకుని కొద్ది రోజులు గడువడిగి ఎలాగైతే వస్తువు అయితే మా చేతికి అప్పచెప్పారనమాట.
మా చేతికి ఆ వస్తువు వచ్చినా కూడా ఇంత చిన్న టెన్షన్ పడలేదండి, చాలా టెన్షన్ పడ్డాము. వాళ్ళు తాగుబోతులు కదా, ఎలా తెచ్చిస్తారు ఏంటో, కొంత తాగేశారు, ఖర్చు పెట్టేశారు కదా, ఎలా తెచ్చిస్తారు ఏంటనేసి చాలా టెన్షన్ పడ్డాము. మామూలు టెన్షన్ కదండి, మా వస్తువు మా చేతికి వచ్చే వరకు చాలా టెన్షన్ పడ్డాము. నేను చెప్పేది ఒకటే అండి, ఇలాంటి తాగుబోతులు ఎవరైనా మీ చుట్టుపక్కల ఉంటే చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకన్నా మంచిది. కానీ ఈ వస్తువు పట్టుకెళ్ళినప్పుడు ఒకటి అనుకుని ఉంటారు, అలా బాగా పండగ చేసుకుందాం, పెద్ద పండగ చేసుకుందాం అనుకుని ఉంటారు. కానీ మా తమ్ముళ్ళ చేతిలో, ఎస్ఐ గారి చేతిలో పెళ్ళి గట్టిగా జరిగిందండి. వీళ్ళకి పెళ్లి కూతురు ఒకతే తక్కువ, పెళ్ళి గట్టిగానే చేశారు. ఈ దెబ్బతోటి నేను అనుకుంటున్నాను ఇంకెక్కడ ఇలాంటి పనులు చేయరనేసి. ఇంకెలాగైతే ఇంక ఎస్ఐ గారి ద్వారాగా, పెద్ద మనుషుల ద్వారాగా మా సరుకు మాకైతే మా చేతికి వచ్చిందండి. సో ఇదేంటి జరిగింది. ఈ టెన్షన్లో నేనైతే కొద్ది రోజులు వీడియోస్ ఆఫ్ చేశాను అనమాట. వీడియో చేయడానికి నాకు ఇంట్రెస్ట్ అనిపించలేదు, అందుకే ఆపేసాను, చేయలేదు. అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇక ముందైతే మన ఛానల్లో వీడియోస్ వస్తాయండి. ఇంతవరకు నన్ను ఎలా సపోర్ట్ చేశారో ఇక ముందు కూడా నన్ను అలా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.